నమస్తే అన్న. నమస్తే సార్. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు కదా, సో ఎలా అనిపిస్తుంది, ఎలా ఉండబోతుంది? బాగుంది కదండి. ముందైనా చెప్తే సినిమాలో యాక్ట్ చేసినట్టుగా అనుకున్నారు, కానీ రియల్గా చూపించారు. అది ఎవరు జనమే చూపించారు. పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన ఒరిజినల్గానే ఉన్నారు. ఆయన చెప్పేదంతా ఏదో డూబ్ అనుకున్నారు, సినిమాల్లో చేస్తారు కదా అనుకున్నారు. అదే జనం ఒరిజినాలిటీ చూపించారు. 21 ఆయన 21 సీట్ ఇస్తే 100% జరిగింది. ప్రజలది అది. కాకపోతే ఆయన మాట నమ్మలేదు, అంతే సినిమా అనుకున్నారు. ఆయన రియల్గానే చెప్పాడు రైతులకి ఎన్ని రకాలుగా. ఇప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్స్తాడు అనుకోవచ్చు. అన్నిటిగా అంతే కదండి, డౌటే లేదు. ఎందుకంటే చెయ్యాలి, చేస్తారు కూడా. చేయకపోతే జగన్ గారిలో ఉంటుంది వ్యవహారం. అంటే గతంలో అసెంబ్లీ గేట్ కూడా తాకనేమని అన్నారు కదా వైసీపీ వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఏం చెప్పొచ్చు అని ఇప్పుడు? అలాగే అర్థమైపోయిందండి. ఎందుకన్నామని ఫీలింగ్ వాళ్ళకి వచ్చేసింది. ప్రతిదీ కూడా 21 సీట్ వచ్చింది, 100% సంపాదించుకున్నాడు కాబట్టి అసలు అందులో అసలు డౌటే లేదు. అంటే మళ్ళీ పావులా స్టారు, ప్యాకేజ్ స్టార్ అని అనేవాళ్ళు కదా, ఇప్పుడు అలా అన్న వాళ్ళంతా సిగ్గుపడతారండి. ఇప్పుడు పడాలి కూడా, ఎందుకంటే ప్రజలు ఇచ్చిన నిర్ణయానికి, తీర్పుకి మనం ఆమోదించాలి. అప్పుడు జగన్ గారికి ఇచ్చారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ద్వారాగా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారా ఫైనల్గా ఏం చెప్పాలంటే రియల్ హీరో అండి, సినిమా హీరో కాదు. రియల్ హీరో ఇప్పుడైతే రియల్ హీరో కానీ మాట నిలబెట్టుకుంటారండి.